Hi guys, welcome back to my YouTube channel. ఈ రోజు మేము వీకెండ్ అనమాట. ఈరోజు సాటర్డే. సో కయాకింగ్కి వెళ్తున్నాము. అది రికార్డ్ చేసి పెడదామని చెప్పి వ్లాగ్ చేస్తున్నాను. ఇట్స్ మై ఫస్ట్ టైం అనమాట. అంతకుముందు రివర్ రాఫ్టింగ్ చేశాను, బట్ కయాకింగ్ ఇది నా ఫస్ట్ టైం. సో ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు చిన్నదే అనుకుంటా ఐ థింక్. సో అది లేక్, బట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం నాకు, అండ్ అది షూట్ చేసి చూపిస్తాను. అండ్ యా, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. యా, మేము ఇంకా ఈవినింగ్ 4-5 ఆ టైంకి స్టార్ట్ అయ్యామన్నమాట. అప్పుడే సన్సెట్ అవుతూ ఉంది. సన్సెట్ కూడా స్టార్ట్ అవ్వలేదు యాక్చువల్లీ. మేము కయాకింగ్ అయిపోయే టైంకి లాస్ట్లో ఇంకా సన్సెట్ అయిందనమాట. ఆ వ్యూస్ కూడా సన్సెట్ వల్ల చాలా బాగా వచ్చినాయి. కరెక్ట్గా మేము 7 to 8 యాక్చువల్లీ టైమింగ్ తీసుకుంది. 7 to 8 40 minutes ఆర్ 1 hour తీసుకున్నాము. 8కి ఇంకా సన్సెట్ అవుతూ ఆ గోల్డెన్ కలర్కి చాలా బాగా వచ్చినాయి వీడియోస్ కూడా. అవి కూడా క్లిప్స్ యాడ్ చేశాను. అండ్ టికెట్స్ తీసుకొని మేము స్టార్ట్ అయ్యామన్నమాట. యాక్చువల్లీ ఇంకా ప్రైవేట్ బోట్స్ అంటే ఎవరి వాళ్ళే కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళు ఇంకా ఎవరి బోట్స్ వాళ్ళు కార్ పైన పెట్టుకొని తెచ్చేసుకొని ఇంకా కావాల్సినంతసేపు వాళ్ళు కయాకింగ్ చేసుకొని అట్లాగా ఇంకా వెళ్ళిపోతున్నారు. బట్ ఇక్కడ మనం తీసుకోవాలి కాబట్టి రెంటల్ బోట్స్ ఇంకా మనీ పే చేసుకొని 30 minutesకి ఇంత 2 personsకి అండ్ 4 person బోట్ అట్లా డిఫరెన్స్ ఉంటుంది కౌంట్. అండ్ లెగ్స్తో చేసేది ఒకటి, అండ్ ఇట్లా ఆ స్టిక్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు నాకు ఐడియా లేదు. సో దాంతో చేసేది అట్లా. దాని డిఫరెన్సెస్ బట్టి టైం కూడా ఇంకా 30 minutes దగ్గర నుంచి 1 hour అట్లా కూడా టైంని బట్టి ప్రైజెస్ ఉన్నాయి. బట్ ఇంకా మేము వచ్చేసరికి యాక్చువల్లీ లేట్ అయింది కాబట్టి సన్సెట్ తర్వాత ఇంకెవరు ఉండరు అక్కడ. సో రెంటల్స్ కాబట్టి మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వచ్చేయాలి. ఇంకా 40 minutes లిమిట్ ఉంది అని చెప్తే మేము ఇంకా స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఎక్సైటింగ్గా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ టైం కదా అన్న ఫీలింగ్తో ఎగ్జైట్మెంట్తో వెళ్ళాను. బట్ మిడిల్లో అంటే ఆ సెంటర్ ఆఫ్ ద ఆ పార్ట్కి వెళ్ళినప్పుడు కొంచెం బాగా భయం అనిపించింది. ఎందుకంటే మనకి స్విమ్మింగ్ రాదు కదా. సో జస్ట్ ఇన్ కేస్ అంటే బోట్ కొంచెం అటు ఇటు అయ్యి ముందు వెనక వాళ్ళకి బ్యాలెన్స్ సరిగ్గా లేకుండా కోఆర్డినేషన్ కొంచెం పడిపోతే అసలుకి అలా ఊహించుకుంటేనే చాలా భయం అనిపించింది. బట్ స్టిల్ అట్లా ఏం జరగకుండా సక్సెస్ఫుల్గా అయిపోయింది. బట్ ఆ లైఫ్ జాకెట్స్ కూడా ఇచ్చారు. కానీ ఒకసారి నేను విన్నా అనమాట, లైఫ్ జాకెట్ ఉన్నా సరే అది లూజ్ అయ్యో లేకపోతే ఆ క్లిప్ ఊడిపోయో, అది ఊడిపోతే మునిగిపోతాము, ఎవరికి అలా జరిగిందని. సో అదే మైండ్లో తిరుగుతూ ఉంది. సో జాగ్రత్తగా స్లోగా కోఆర్డినేషన్తో చేసుకున్నాము. అండ్ మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వేరే బోట్లో ఉన్నారనమాట. సో వాళ్ళు వీడియో తీశారు తీయమంటే సన్సెట్కి ఆ వ్యూకి. మధ్యలో అయితే మాకు బోట్, వాళ్ళ బోటు మా బోటు వీడియో కోసం అని చెప్పి ఇట్లా వస్తుంటే తగిలిందనమాట. బట్ ఏం అవ్వలేదు. బట్ జస్ట్ అట్లా కార్నర్కి ఇలా టచ్ అయింది. అప్పటికే మేము తిప్పేసాము. ఆ క్లిప్ కూడా నెక్స్ట్ పెడతాను ఆడియోతో సహా. యాక్చువల్లీ ఏంటంటే అది వాళ్ళు ముందే చెప్తారన్నమాట, మనం రైట్ సైడ్ ఎక్కువ అంటే బోట్ అంతా లెఫ్ట్కి వచ్చేసి లెఫ్ట్ వైపు వెళ్ళిపోతుంది డైరెక్షన్, లెఫ్ట్ అంటే రైట్కి వెళ్ళిపోతుంది. ఇంకా యా అదే అనమాట, ఇందాక చెప్పా కదా యాక్సిడెంట్ జరిగిందని చెప్పి. అండ్ యా ఇంకా మనం స్ట్రైట్ వెళ్ళాలంటే ముందుకి సైడ్కి రైట్ లెఫ్ట్ ఒక్కొక్కటి అనుకుంటూ వెళ్ళిపోతే ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోతాము. అది అలవాటు అయ్యేసరికి బాగా అనిపించింది ఇంకొంచెంసేపు ఉంటే బాగుండని. బట్ స్టిల్ 8కి క్లోజ్ అని వచ్చేసాము. అండ్ ఇంకా కొంతసేపు మేము అక్కడ వాటర్లో టైం స్పెండ్ చేసాం అనమాట. అంటే ఆ ఒడ్డు మీద ఇట్లా రాళ్ళు వేస్తున్నప్పుడు అవి స్టెప్స్ పడతాయంట. అంటే ఒకసారి వేస్తే ఒకసారి పడిపోతుందని నాకు తెలుసు, బట్ మా ఫ్రెండ్స్ చెప్తున్నారు ఆ స్టోన్ ఇట్లా 2-3 steps అట్లా పడిద్దంట. నేను అది లైవ్లో కూడా చూసాను, నిజంగానే స్టెప్స్ పడుతుంది. కొంతసేపు అది టైం పాస్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. యా దట్ ఈజ్ ఇట్. ఇది ఒక అంటే ఫస్ట్ టైం నేను చేశాను కాబట్టి నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, అండ్ చాలా మంచిగా గడిచింది ఈవినింగ్, అండ్ గుడ్ ఎక్స్పీరియన్స్ కూడా అనుకుంటున్నాను. ఆ వ్యూ అదంతా చాలా బాగా నచ్చింది. అండ్ సచ్ ఎ నైస్ ఈవినింగ్. సో yeah, thank you so much for watching the video guys. Please do like, if you like the video, please do like, and don't forget to subscribe. Thank you.